ఎప్పుడైతే డాక్టర్ రమ్మంటారో మీకు మొత్తం క్యూర్ అయిపోయినా ప్రాబ్లం ఇప్పుడు ఏం లేకపోయినా ఆ ఫాలోఅప్ విజిట్కి వెళ్ళి డాక్టర్ని చూయించుకోవడం మంచిది. అలా అన్ని నరాలు పర్ఫెక్ట్ ఉన్నా కూడా అబ్బాయికి చూపు లేదు కంట్లో. ఎందుకు? లోపల లెన్స్ లేదు కాబట్టి. ఫాలోఅప్ విజిట్కి వెళ్ళి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల విజన్ పర్మనెంట్గా తగ్గింది. నెక్స్ట్ మెల్లకన్ను కూడా వచ్చింది. ఈ మెల్లకన్ను ట్రీట్మెంట్కి ఇప్పుడు మనం సర్జరీ చేసి మెల్లకన్నుని సెట్ చేయగలుగుతాం, కానీ విజన్ మళ్ళీ రాదు. ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ డెన్స్ అంబ్లయోపియా. గ్లాసెస్ పవర్ పెట్టినా ఒక 10% కన్నా ఎక్కువ కూడా విజన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్ ఫ్రమ్ పిక్సెల్ ఐ హాస్పిటల్. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఒక ఫాలోఅప్ విజిట్ ఎంత ఇంపార్టెంటో దాని ఇంపార్టెన్స్ మనం ఒక ప్రూవ్ చేయడానికి, ఆ ఇంపార్టెన్స్ మీకు తెలియజేయడానికి ఈ వీడియో నేను చేశాను ఒక ఎగ్జాంపుల్తో. ఫాలోఅప్ అంటే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఫర్ సమ్ ట్రీట్మెంట్, ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి వెళ్తారు. డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ యూ సమ్ మెడికేషన్ కానీ సర్జరీ కానీ చేసి మళ్ళీ ఫాలోఅప్ విజిట్కి రమ్మని చెప్పి చెప్తారు. చాలాసార్లు ఈ ఫాలోఅప్ విజిట్కి రమ్మని చెప్పే లోపలే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అండ్ యూ డోంట్ గో బ్యాక్ టు ద డాక్టర్. కానీ దిస్ ఫాలోఅప్ విజిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ మచ్ నెసెసరీ, స్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఆఫ్థల్మాలజీ ఆర్ ఐ రిలేటెడ్ ఇష్యూస్. స్పెషల్లీ ఈ పేషెంట్లో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్న పేషెంట్కి ఏంటంటే చిన్నప్పుడు ఆయన 3 years ఏజ్ ఉన్నప్పుడు ఆయనకు ఒక చిన్న దెబ్బ తగిలింది కంటికి. ఒక షార్ప్ ఆబ్జెక్ట్ కంటికి గుచ్చుకున్నది. ఆ తర్వాత దే వెంట్ టు డాక్టర్. అక్కడ ట్రీట్మెంట్ జరిగింది, ఒక సర్జరీ అయింది. దెన్ డాక్టర్ కాల్డ్ దెమ్ అప్ ఫర్ ఫాలోఅప్ ఆఫ్టర్ 1 month. ఈ 1 month లోపల 1 month ఫాలోఅప్కి వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత నెక్స్ట్ ఒక 2 months తర్వాత ఫాలోఅప్కి రమ్మన్నారు. 2 months ఫాలోఅప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏంటంటే సూచర్స్ తీసేశారు. ఒక సూచర్ వేశారు. ఆ సూచర్స్ తీసేసి సరే మేము గ్లాసెస్ నెంబర్ ఇస్తామండి మీకు, తర్వాత ఒక 1 month తర్వాత రండి అన్నారు. పేషెంట్ ఓన్లీ 2 times ఫాలోఅప్ విజిట్కి వెళ్ళి తర్వాత పేషెంట్ ఈజ్ అ 3 years old కిడ్. వాళ్ళ పేరెంట్స్ నెక్స్ట్ ఫాలోఅప్ విజిట్కి ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే దట్ వి విల్ సీ నౌ. పేషెంట్కి ఒక చిన్న దెబ్బ తగిలింది. నల్లగుడ్డుకి ఒక చిన్న షార్ప్ ఆబ్జెక్ట్ గుచ్చుకున్నప్పుడు ఆ నల్లగుడ్డు డ్యామేజ్ అయింది. లోపల ఉన్న లెన్స్కి కూడా ఆ షార్ప్ ఆబ్జెక్ట్ గుచ్చుకోవడం వల్ల అక్కడ ఒక క్యాట్రాక్ట్, శుక్లం ఫామ్ అయింది. ఇలాంటి కేసెస్లో ట్రీట్మెంట్ సర్జరీ ఏముంటుందంటే ఈ నల్లగుడ్డుకి ఎక్కడైతే ఈ కార్నియాకి ఎక్కడైతే టేర్ ఉంటుందో ఆ టేర్ని సూచర్ చేస్తాము, చిన్న సూచర్స్ వేస్తాము. అండ్ లోపల ఉన్న క్యాట్రాక్ట్ శుక్లం ఏదైతే ఉంటుందో ఆ శుక్లాన్ని తీసేస్తాం. చిన్న పిల్లల్లో స్పెషల్లీ 3 years old కిడ్లో అప్పుడే శుక్లం తీసిన వెంటనే లెన్స్ వేయడం చాలాసార్లు కుదరదు. ఎందుకంటే ఇలా దెబ్బ తగిలినప్పుడు వచ్చిన శుక్లంలో చాలాసార్లు అక్కడ లెన్స్ వేయడానికి సపోర్ట్ ఉండదు, సపోర్ట్ స్ట్రక్చర్ బ్యాగ్ ఉండదు, అండ్ సల్కస్ కానీ ఆ సపోర్ట్ స్ట్రక్చర్ అనేది ఉండదు. ఉన్నా కూడా కొన్నిసార్లు చిన్నపిల్లల్లో ఇమీడియట్గా సేమ్ సిట్టింగ్లో లెన్స్ వేయరు. ఎందుకంటే లెన్స్ పవర్ క్యాల్కులేట్ చేయడం అనేది ఆ టైంలో కుదరదు. అండ్ ఇఫ్ వీ డోంట్ క్యాల్కులేట్ ద లెన్స్ పవర్ ప్రాపర్లీ అండ్ అప్పుడే లెన్స్ వేస్తే ఏంటంటే చాలా ఎక్కువ గ్లాసెస్ పవర్ మిగిలే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఫస్ట్ సిట్టింగ్లో ఎప్పుడైతే ఫస్ట్ సర్జరీ చేశారో పర్ఫెక్ట్గా ఈ కార్నియల్ సూచరింగ్ చేశారు. తర్వాత లోపల ఉన్న శుక్లాన్ని తీసేశారు. తర్వాత ఫాలోఅప్ విజిట్కి వెళ్ళినప్పుడు ఈ సూచర్స్ని వాళ్ళు తీసేసి నెక్స్ట్ విజిట్కి రమ్మని చెప్పి పేషెంట్ చెప్పారు. ఇప్పుడు పేషెంట్ ఏజ్ ఈజ్ 22 years old. ఇప్పటి వరకు వాళ్ళ పేరెంట్స్ ఇప్పటి వరకు పేషెంట్ హ్యాస్ నెవర్ బీన్ టు అ డాక్టర్. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఈ లోపల ఉన్న లెన్స్ తీసేశారు. లెన్స్ అంటే ఆ శుక్లం ఉంది, శుక్లం తీసేసి లెన్స్ పెట్టలేదు. దానివల్ల లోపల అన్ని నరాలు పర్ఫెక్ట్ ఉన్నా కూడా అబ్బాయికి చూపు లేదు కంట్లో. ఎందుకు? లోపల లెన్స్ లేదు కాబట్టి. సో చిన్నప్పుడు 3 years ఏజ్ ఉన్నప్పటి నుంచి చూపు లేకపోవడం వల్ల పర్మనెంట్గా ఈ కంట్లో నుంచి బ్రెయిన్ సిగ్నల్ తీసుకోవడం ఆపేసింది. దీన్ని అంబ్లయోపియా అంటాం. ఎలా తెలుసు ఆపేసింది అంటే ఇప్పుడు మనం గ్లాసెస్ పవర్ పెట్టి ఏం పెట్టి చెక్ చేసినా కూడా తనకు విజన్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు. దీంతో పాటు మెల్లకన్ను కూడా వచ్చేసింది. సో ఒక ఫాలోఅప్ విజిట్కి వెళ్ళి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల విజన్ పర్మనెంట్గా తగ్గింది. నెక్స్ట్ మెల్లకన్ను కూడా వచ్చింది. ఈ మెల్లకన్ను ట్రీట్మెంట్కి ఇప్పుడు మనం సర్జరీ చేసి మెల్లకన్నుని సెట్ చేయగలుగుతాం, కానీ విజన్ మళ్ళీ రాదు. ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ డెన్స్ అంబ్లయోపియా. గ్లాసెస్ పవర్ పెట్టినా ఒక 10% కన్నా ఎక్కువ కూడా విజన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఇలాంటి కేసెస్లో ఇప్పుడు మనం సర్జరీ చేసినా, లెన్స్ పెట్టినా, కాంటాక్ట్ లెన్స్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా విజన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. లోపల అన్ని నరాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి, రెటీనా పర్ఫెక్ట్గా ఉంది, ఆప్టిక్ నర్వ్ పర్ఫెక్ట్గా ఉంది, కానీ బ్రెయిన్ ఈ కంటి నుంచి సిగ్నల్ తీసుకోవడం ఆపేసింది, వేరే కంట్లో నుంచి చూస్తుంది, అదర్ ఐ నుంచి. సో
ఇక్కడ నేను వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఇస్ ఇదంతా అయ్యేది కాదు. ఓన్లీ ఇఫ్ దే వుడ్ హ్యావ్ గాన్ ఫర్ ద ఫాలోఅప్ విజిట్లో డాక్టర్ ఒక సింపుల్ గ్లాసెస్ నంబర్ ఇస్తే ఆ గ్లాసెస్ వాడుకొని ఉంటే ఈ విజన్ పర్మనెంట్గా తగ్గేది కాదు, మెల్లకన్ను వచ్చేది కాదు. కొన్నిసార్లు గ్లాసెస్ ఇస్తారు, కొన్నిసార్లు కాంటాక్ట్ లెన్సెస్ ఇస్తారు ఒకవేళ గ్లాస్ పవర్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ అబ్బాయి కొంచెం పెద్ద అయ్యాక అప్పుడు సర్జరీ చేసి లోపల పర్మనెంట్గా కూడా మనం లెన్స్ ఫిక్స్ చేసేవాళ్ళం. ఇదంతా అయ్యేది ఎప్పుడు? ఫాలోఅప్ విజిట్కి వెళ్ళినప్పుడు దిస్ వుడ్ హ్యావ్ బీన్ పాసిబుల్ అండ్ ద ట్రీట్మెంట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ సింపుల్. చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఉండేది. కానీ ఆ సింపుల్ ఫాలోఅప్ విజిట్ చెప్పిన టైంకి రాకపోవడం వల్ల ఇప్పుడు పర్మనెంట్గా విజన్ తగ్గింది, దాంతోపాటు మెల్లకన్ను కూడా వచ్చింది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ. ఓకే, బాటమ్ లైన్ చెప్పదలుచుకునేది ఏంటంటే ఎప్పుడైతే డాక్టర్ రమ్మంటారో మీకు మొత్తం క్యూర్ అయిపోయిన ప్రాబ్లం ఇప్పుడు ఏం లేకపోయినా ఆ ఫాలోఅప్ విజిట్కి వెళ్ళి డాక్టర్ని చూయించుకోవడం మంచిది. I hope you like this video. Please share it with all your friends and family members. Thank you.